పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈనాడు 2025 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు ఈ సంవత్సరాన్ని జూబిలీ సందర్భంగా బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 18వ వచనం నుండి 9వ అధ్యాయం వరకు. అపోస్తులు వారిపై చేతులు ఉంచగా ఆత్మ వారికి వసగబడుటను సీమోను చూసి పేతురుకు యోహానుకు కొంత డబ్బులను ఇచ్చి, నేను ఎవరిపై చేతులు చాచెదనో వారు పవిత్ర ఆత్మను పొందినట్లుగా నాకును ఈ శక్తిని ఇయ్యుడు అని వారిని కోరెను. అందుకు పేతురు, దేవుని వరమును నీవు డబ్బుతో కొనదలుచున్నావా? నీవు నీ డబ్బుతో పాటు నాశనమగుదువుగాక. మా పనిలో నీకు భాగము కానీ ప్రవేశము కానీ లేదు. ఏలైనా దేవుని దృష్టిలో నీ హృదయము సరిగా లేదు కనుక నీ దుష్టత్వమునకై పశ్చాత్తాపడి దేవుని ప్రార్థింపుము. ఈ నీ దురాలోచనను దేవుడు క్షమింపవచ్చును. ఏలైనా నీవు అసూయపరుడవై పాపమునకు బందీవైతివి అని నాకు తోచున్నది అని బదులు పలికెను. సీమోను పేతురుతోనూ యోహానుతోనూ, మీరు నన్ను గూర్చి పలికిన వానిలో ఏదియును జరుగుకుండునట్లుగా నా కొరకు ప్రభువును ప్రార్థింపుడు అని మనవి చేసెను. వారు సాక్ష్యమిచ్చి ప్రభు సందేశమును అందించిన పిదప పేతురు యోహాను యెరూషలేమునకు పోయిరి. అటు పోవుచు వారు సమరయలోని అనేక గ్రామములలో సువార్తను బోధించిరి. ఫిలిప్పు ఇథియోపియా ఉద్యోగి ప్రభు దూత ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి, ఇథియోపియా రాణి అయిన కాందసి యొక్క కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వెళ్ళి తన రథంపై తిరిగి పోవుచుండెను. అతడు అట్లు పోవుచు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్ర ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా, ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకొనగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథము ఎక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథంలోని భాగము, ఏదైనా వధింపబడుటకు తీసుకొని పోబడిన గొర్రె వలెను ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రె పిల్ల వలెను అతడు నోరు తెరవడు. అతడు అవమానింపబడెను. న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతిని గురించి ఎవరును పలుకజాలరు. ఎలైనా అతని భౌతిక జీవితము సమాప్తమయ్యెను. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో, ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయమును చెప్పుచున్నాడు? తనను గూర్చియా లేక మరి ఒకని గూర్చియా అని ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధింపనారంభించెను. వారు అట్లు సాగిపోవచ్చు నీరు గల ఒక ప్రదేశము చేరిరి. అప్పుడు, ఇదిగో, ఇక్కడ నీరున్నది గదా, నేను జ్ఞాన స్నానమును పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు, నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞాన స్నానము పొందవచ్చును అని అతనితో పలికెను. అప్పుడు అతడు
యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయనాజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్ అతనికి జ్ఞానస్నానం ఇచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయెను. ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషంతో తన ప్రయాణమును కొనసాగించెను. అయితే ఫిలిప్పు ఆ జ్యోతుల్లో కనబడెను. అక్కడ నుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు కైసరియను చేరుకొనెను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. పౌలు పరివర్తన. ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యం చేయుచునెను. అతడు ప్రధాన అర్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ప్రభు మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతనిని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవెలా నన్ను హింసించుచున్నావు అని స్వరము అతనికి వినపడెను. ప్రభు, మీరు ఎవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరంలోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోటు మాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కానీ వారికి ఏమీయూ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరచెను, కానీ అతడు ఏమీయూ చూడలేకపోయెను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరంలోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీయూ చూడలేకపోయెను. ఆ 3 దినములు అక్కడ అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననీయ అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి, అననీయ అని పలికెను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతటా ప్రభువు, నీవు లేచి తిన్ననిది అను వీధికి వెళ్ళుము. అచ్చట యోధా ఇంటిలో తార్సు పురవాసి అయిన సౌలు అను పేరు గల వ్యక్తి కొరకు అడుగుము. తనకు మరలా చూపు కలిగినట్లు అననీయ తనపై హస్తం ఉంచినట్లు సౌలు ఒక దర్శనము కని ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు అని అతనితో చెప్పెను. అందుకు అననీయ, ప్రభు, యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంత కీడు కావించుచున్నాడని చాలామంది అతనిని గూర్చి నాకు చెప్పియున్నారు. మరియు నీ నామమున వేడుకొని వారందరూ పట్టి బంధించుటకై అతడు ప్రధాన అర్చకుల నుండి అధికారమును పొంది దమస్కు పట్టణమునకు వచ్చియున్నాడు అని ప్రభువుతో పలికెను. ప్రభువు మరలా అతనితో, నీవు వెళ్ళుము, ఎలైనా అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియచేయుటకు నేను అతనిని ఎన్నుకొంటిని. మరియు అతడు నా నిమిత్తము ఎన్ని బాధలు పడవలెనో నేను అతనికి చూపించెదను అని చెప్పెను. అననీయ పోయి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూసిన ప్రభు అయిన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్ర ఆత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి చేప పులుసుల వంటివి రాలి కింద పడగా అతనికి మరలా చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞాన స్నానమును పొందెను.
అతడు ఆహారమును పుచ్చుకొని బలమును పొందెను. దమస్కు పట్టణంలో సౌలు ప్రసంగం. సౌలు దమస్కులో కొన్ని దినములు శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను. అది విన్న వారందరూ అబ్బురపడుచు, ఈ నామమును ఉచ్చరించు వారిని అందరినీ యెరూషలేములో చంపుచుండిన వాడు ఇతడే కదా, వారిని పట్టి బంధించి ప్రధానార్చకుల కొరకు తీసుకొని పోవుటకే కదా ఇతడు వచ్చినది అని చెప్పుకొనసాగిరి. కాని సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనయే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో ఉన్న యూదులను కలవరపరచెను. చాలా దినములు గడిచిన తరువాత యూదులు ఒక చోట చేరి సౌలును చంపుటకు కుట్ర పన్నిరి. కానీ వారు చేయబో కుతంత్రం అతని చెవిని పడెను. సౌలును చంపుటకై వారు రేయింబవళ్ళు నగర ద్వారములను కావలి కాయుచుండిరి. అది కనిపెట్టి సౌలు శిష్యులు ఒక రాత్రి అతనిని తీసుకొని పోయి గంపలో కూర్చుండబెట్టి గోడ మీద నుండి అవతలకు దింపివేసిరి. యెరూషలేములో సౌలు యెరూషలేమునకు పోయిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైనాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడన్నచో వారికి గుండె దడ పుట్టుచుండెను. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడ్డకై వచ్చి అతనిని అపోస్తలుల వద్దకు తీసుకొని పోయి మార్గమధ్యములో సౌలు ఎట్లు ప్రభువును గాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు సౌలు దమస్కులో యేసు నామమున ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారికి పూసగూర్చినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేమునందు అంతటను తిరుగుచు ప్రభు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుచుండుటచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసరియకు తీసుకొని పోయి అక్కడ నుండి అతనిని తార్సునకు పంపివేసిరి. అందుచే యూదియ, గలిలయ, సమరయ సీమలయందంతటా క్రీస్తు సంఘమునకు శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదిన అభివృద్ధి చెందుచుండెను. లిద్దా యొప్పలో పేతురు అంతటను పర్యటించుచు ఒక్కసారి లిద్దాలో ఉన్న దైవ ప్రజలను చూచుటకై వెళ్ళెను. అక్కడ 8 సంవత్సరముల నుండి పక్షవాత రోగంతో బాధపడుచు పడక నుండి లేచుటకైనను శక్తి లేని ఎనియా అను పేరు గల వాణ్ణి చూచి, ఎనియా, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసియున్నాడు, నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచెను. లిద్దాలోను సారానులోను నివసించున్న వారందరూ అది చూచి ప్రభువు వైపుకు మరలిరి. యొప్పలో తబిత అను పేరు గల ఒక విశ్వాసిని ఉండెను. గ్రీకు భాషలో ఆమె పేరు డోర్కా. ఆమె తన కాలమునంతటిని సత్కార్యములు చేయుటలోను పేదలకు సాయపడుటలోను గడిపెను. ఆ సమయంలో ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను. ఆమె దేహమునకు స్నానము చేయించి పై అంతస్తులోనున్న ఒక గదిలో ఉంచిరి. లిద్దా యొప్పకు దగ్గరలో నుండుటచే యొప్పలో ఉన్న శిష్యులు పేతురు లిద్దాలో ఉన్న సంగతి విని 2 శిష్యులను అతని వద్దకు పంపుచు, నీవు త్వరగా మా వద్దకు రమ్ము అని అర్థించిరి. పేతురు సిద్ధపడి వారితో అక్కడికి వెళ్ళెను. అక్కడకు చేరుకొనగానే వారు అతనిని పై అంతస్తులో ఉన్న గదిలోనికి తీసుకొని పోయిరి. అక్కడ విధవరాండ్రందరూ అతని చుట్టూ చేరి ఏడ్చుచు డోర్కా తాను జీవించిన కాలంలో తమకై సిద్ధపరిచిన చొక్కాలను, అంగీలను ఆయనకు చూపించిరి. పేతురు వారిని అందరూ గది నుండి బయటికి పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేతం వైపునకు తిరిగి
తబిత లెమ్ము అని పలుకగానే ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె లేచి నిలువబడుటకు పేతురు సహాయపడెను. అప్పుడు అతడు ఆ విశ్వాసులను విధవరాండ్రను పిలిచి సజీవురాలైన ఆమెను వారి ఎదుట ఉంచెను. ఈ విషయము యొప్ప యందంతటను ప్రాకిపోవుటచే చాలామంది జనులు ప్రభువును విశ్వసించిరి. పేతురు యొప్పలో సీమోను అను పేరు గల ఒక చర్మకారుని వద్ద చాలా దినముల పాటు ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.